ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి నీవు సిలువలో అర్పించుకొని మా కోసము నీ జీవంనిచ్చి ఈ దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి ఆశీర్వదిస్తున్న నీ కృపకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ యొక్క వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని నీ వాక్యంను గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకునే మనస్సును అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము నుండి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడైన 8వ దినమున తన యొక్క శిష్యులందరూ గదిలో తలుపులు వేసుకొని ఒక స్థలములో కూడి ఉన్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షమై వారితో మాట్లాడిన సంఘటన, ప్రత్యేకంగా తోమాతో మాట్లాడిన సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతకుముందు యేసు ప్రభు వచ్చినప్పుడు తోమా వారితో పాటు లేడు, కానీ తోమా కోసమే ప్రత్యేకంగా ఇక్కడ యేసు ప్రభు వచ్చిన రీతిగా మనము చూస్తున్నాం. ఎందుకంటే అందరూ అక్కడ ఉన్నప్పటికీ అంతమంది మధ్యలో తోమాను ఆయన ప్రత్యేకముగా తను పరీక్షించేదానికి, ఇంతకుముందు తోమా పలికిన మాటలు ఆయన విన్న రీతిగా తోమాతో సంభాషించే కార్యమును మనం చూడగలము. తోమా, నీ యొక్క వేలును తీసుకొని నా గాయములో పెట్టి చూడు, నీ చేయితో నా యొక్క ప్రక్కలో ఉన్న గాయమును నీవు తాకి చూడమని ప్రభు సెలవిచ్చే కార్యమును చూస్తూ ఉన్నాము. అయితే ఆ తరువాత ప్రభు ఒక శ్రేష్టమైన కార్యమును తోమా ద్వారాగా మనకు నేర్పించినారు. అనగా, చూసి నమ్మిన వారి కన్నా చూడక దేవుని యందు విశ్వసించువారు ధన్యులు అని. మనం అనేక సార్లు నాకు రుజువు ఉంటేనే దీన్ని నేను నమ్ముతాను అని కొన్ని కార్యములకు మనం ఒక బెంచ్ మార్క్ లాగా కొన్ని విషయాలు పెట్టుకుంటాం. ఇది జరిగితేనే ఇది నేను నమ్ముతాను, ఈ కార్యము జరగకపోతే నేను విశ్వసించను, లేకుంటే ఇది నేను కళ్ళారా చూస్తే కానీ నమ్మను అన్న రీతిగా అనేక సార్లు మన యొక్క హృదయములో ప్రశ్నలను మనము కలిగి ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యం ఏమిటి? నీవు దేవుని పరీక్షించే రీతిగా ఇది జరిగితేనే నేను నిన్ను విశ్వసిస్తాను అని ఆయన ముందుకు వెళ్ళినట్లయితే నీ యొక్క విశ్వాసము పరిపూర్ణముగా లేదు. నీవు దేవుని యందు విశ్వసిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నీవు అనుకోని సమయమున ఆయన తన యొక్క కృపను నీ మీద కుమ్మరించి నిన్ను పరిపూర్ణముగా ఆశీర్వదించాలని ఆయన తన యొక్క చేతులను చాచి ఉన్నాడు. తోమాకు తన చేతులు చూపించిన రీతిగా నీకు ముందుగా కూడా ప్రభు తన యొక్క గాయపడిన చేతులను చాచి ఆయన నీతో మాట్లాడుచున్నాడు. నేను నీకోసమే ఉన్నాను, నీకు సహాయము చేయుటకు ఉన్నాను అని ప్రభు నీతో ప్రతి దినము మాట్లాడుచుండగా, నాకేదైనా ఆశ్చర్య కార్యము, నాకేదైనా మంచి జరిగితేనే నేను విశ్వసిస్తాను అన్న రీతిగా ఆయనకు ముందు నీవు ప్రశ్నను తీసుకొని వచ్చినట్లయితే నీ యొక్క విశ్వాస పరిధి ఎంత అని నీవు ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. చూచి నమ్ముట కంటే చూడక దేవుని యందు విశ్వసించేది గొప్ప ఆశీర్వాదం. అది మన పితరుడైన అబ్రహాము జీవితంలో మనము నేర్చుకొనగలము. ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. తండ్రి రాజ్యంలో నుండి, అనగా తన యొక్క స్వదేశము నుండి బయలుదేరినాడు కానాను కోసం. అబ్రహాము తన యొక్క స్వదేశము నుండి బయలుదేరినప్పుడు దేవుని యొక్క స్వరమునకు లోబడినాడు, విశ్వసించినాడు, గొప్ప ఆశీర్వాదములను చూసినాడు. ఈ ఉదయకాలమున ప్రభు అలాంటి కృపను నీ జీవితంలో కూడా నీకును అనుగ్రహించాలని ఆశిస్తూ తాను నీకోసము చేయి చాచి ఉన్నాడు, నీ వైపు తన యొక్క చేతిని చాచి ఉన్నాడని నీవు గుర్తించి ఆయన యందు విశ్వసిస్తూ ఆయన యొక్క గాయములో నుండి కారణ రక్తము ద్వారా నీకు విమోచన ఉన్నది, నీవు
విడుదల పొంది ఉన్నావని విశ్వసించిన ఎడల గొప్ప ఆశీర్వాదమును, మేళ్లను నీ జీవితంలో అనుభవించగలవు. చూచి నమ్ముట కంటే చూడక దేవుని యందు విశ్వసించటం గొప్ప ఆశీర్వాదం. ఆయన నీకోసమే తన యొక్క చేతులను చాచి ఉన్నాడు. నీకోసమే గాయములను పొందినాడు. తన యొక్క రుధిర దారల వలన నీవు విమోచించబడ్డావు అని విశ్వసించి ఆయనను వెంబడించుము. ఆయన కృపను నీ జీవితములో పరిపూర్ణముగా సంపాదించుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. తండ్రి, మేము నీ యొక్క గాయంలో వ్రేళ్లను పెట్టి, నీ యొక్క చేతిలో ఉన్న గాయంలో వ్రేళ్లను పెట్టి, నీ పక్కలో ఉన్న గాయంలో నాయన చేపెట్టి చూసి విశ్వసించే వారిగా అనేక సార్లు ఉన్నాము తండ్రి. దేవా, చూడక విశ్వసించే ఆ గొప్ప ధన్యతను మాకు దయచేయమని వేడుకో. మేము నాయన నీ మాటకు లోబడేదానికి, నీ స్వరమును విని నీ యొక్క మాటలను విశ్వసించేదానికి మాకు నీ కృపను మెండుగా దయచేసి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.